प्रणाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स బండి అల్లమనండి బాబా, బండి అల్లమను బండి. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే 1 మంత్ ఈవెంట్గా మేము చేస్తున్నాము. ఇది జిఎస్టీ 2 బెనిఫిట్స్ హౌస్ హోల్డ్ కానీ, స్మాల్ బిజినెస్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, ఫార్మర్స్ కానీ అన్ని స్టేక్ హోల్డర్స్ ఎట్లా మనం సేవింగ్ చేస్తాము ఈ కొత్త జిఎస్టీని చెప్పేసి మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో బాగా 4 వారాలు 4 థీమ్ తోటి మనం చేస్తున్నాము. ఫస్ట్ వీక్లో ఇంటింటికి జిఎస్టీ ఫలాలని రెగ్యులర్గా వాడుతున్న హౌస్ హోల్డ్ గుడ్స్లో ఏవేవో ఎట్లా రేట్స్ తగ్గినాయి, అందువల్ల బెనిఫిట్స్ ఏవేవి వస్తున్నాయని చెప్పేసి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కలపడం జరిగింది. అది కాకుండా మనకు డిఆర్టీఎస్లో ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తోటి మనం మీటింగ్లు పెట్టి వాళ్ళకి కూడా దీనిపైన అవగాహన కల్పించడం జరిగింది. 2వ వారంలో వ్యవసాయం మరియు ఇతర వృత్తులు అని చెప్పేసి మనకు ఒక ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది. ఆల్ ద ఆర్ఎస్కే లెవెల్స్లో మనం మీటింగ్లు పెట్టాము, అందరికీ అవగాహన కూడా చెప్పాము. ఎట్లా ట్రాక్టర్స్ రేట్లు తగ్గినాయి, ఎట్లా మనకు ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్స్ కానీ అవన్నీ ఎట్లా మనకు తగ్గినాయని చెప్పేసి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే 3వ వారంలో మానవ వనరులు అభివృద్ధి మరియు డిజిటల్ సాధికారత అని చెప్పేసి మనకి ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ, హెల్త్ మెడిసిన్స్ కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అవన్నీ జిఎస్టీ తగ్గినాయని చెప్పేసి, కొన్నిటికి జిఎస్టీ లేవని చెప్పేసి కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అన్ని హాస్పిటల్స్లో, అన్ని చోట్ల పిహెచ్సిస్లో, సిహెచ్సిస్లో కూడా ఈ మీటింగ్లో మనం పెట్టాము. అది కాకుండా హ్యూమన్ రిసోర్స్ కింద మన ఆల్ ద స్కూల్స్లో కూడా కాంపిటీషన్లు పెట్టాము, కాలేజెస్లో కూడా కాంపిటీషన్స్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు 4వ వారం ఉన్నాయి నమ్మకమైన అభివృద్ధి అని చెప్పేసి. సో ఇందులో మనకు టూరిజం, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, టాయ్స్, స్పోర్ట్స్ గూడ్స్ ఇవన్నీ ఎట్లా తగ్గినాయని చెప్పేసి పబ్లిక్గా అవగాహన కల్పించడంతో ఈ ప్రోగ్రామ్ మనం లాస్ట్ 4 వీక్స్ ప్రోగ్రామ్లో చేస్తున్నాము. 3 వీక్స్ అయినా ఇప్పటికీ. అందులో భాగంగా ఇవాళ మనము 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ ట్రాక్టర్స్లో ఎట్లా తగ్గినాయని చెప్పేసి అవేర్నెస్ కల్పించడం కోసం ఇవాళ మనం బైక్ ర్యాలీ చేశాము. సో ఈ బైక్ ర్యాలీలో ఉద్దేశం ఏదంటే, ఇప్పుడు దాకా 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ 28% ఉండదు, ఇప్పుడు 18%కి అయినాయి. సో ప్రతి ఒక్క ఐటమ్స్ 2 వీలర్స్ అయితే
8,000 to 15,000 సేవింగ్స్ ఉంటుంది మోడల్ బట్టి. 4 వీలర్స్ అయితే 50,000 to 2 lakhs వరకు మనకు సేవింగ్స్ ఉంటుంది. ట్రాక్టర్స్ అయితే 15,000 to 20,000 మోడల్ ఎట్లా ఉందో దానికి తగ్గినట్టు ఇంత అమౌంట్ మనం సేవ్ చేయగలమని చెప్పేసి 3 వీలర్స్ ఆటోస్ అయితే 10,000 నుంచి 15,000 దాకా మనం ఈ కొత్త GST 2.0లో లాభం వస్తుంది, సేవింగ్స్ వస్తుంది కూడా అందరికీ చెప్పడం జరిగింది. దాంట్లో బాగానే ఇవాళ మనము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి, మన పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, మన జేసీ గారు అందరితోటి కూడా ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అందరితోటి ఇవాళ మనము 2 వీలర్ ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నాం కాబట్టి మొన్న కూడా కొన్ని మెడికల్ షాప్స్ అట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. సో ఎవరైనా కొత్త జిఎస్టీ రేట్స్ వాళ్ళ చేయలేదని చెప్పేసి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నేను చెప్పిన నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ పెట్టవచ్చు. నంబర్ 8712631283. మళ్ళీ చెప్తున్నాను, 8712631283. ఈ నెంబర్కి ఏ షాప్ ఎక్కడ ఏం ప్రాబ్లం అసలు మీరు స్లిప్ బిల్ అయినా పెట్టి అప్లోడ్ చేసేస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకొని టీంలు పంపు చేసి యాక్షన్ తీసుకుంటాం. ఉత్సవాల సందర్భంగా జిఎస్టీ చాలా అత్యధికంగా తగ్గించడం ద్వారా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. దాని గురించి కలెక్టర్ మేడం అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరితో పాటు ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో అందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల చాలా వరకు వస్తువులు కూడా కొంటారు. కొంతమంది స్కామ్స్టర్స్ కూడా మీకు రకరకాల లింకులు పంపించి జిఎస్టీ ద్వారా మీకు బెనిఫిట్స్ అని అలాంటి ప్రలోభాలకు పెట్టే అవకాశం ఉంది. వాటి బారిన పడద్దు. ఏదైనా మీకు డౌట్ ఉంటే అధికారులను సంప్రదించండి, పోలీసులను సంప్రదించండి. ఈ జిఎస్టీ కొత్త రూల్స్ ప్రకారం మోసాలు చేసుకోవడానికి సైబర్ క్రిమినల్స్ సిద్ధంగా ఉంటారు. వాళ్ళని బారిన పడద్దు. ఒకటి ఏంటంటే జిఎస్టీ మీకు రిబేట్ కల్పిస్తామని చెప్పి చిన్న చిన్న కూల్ డ్రింక్ షాపుల దగ్గర, చిన్న షాప్ దగ్గర కూడా మీ దగ్గర డబ్బు ఇచ్చి మీరు అకౌంట్లు, మీ పాన్ నెంబర్లు, జిఎస్టీ నెంబర్లు మీరు షేర్ చేస్తే మీరు అందరూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. చాలామంది పన్ను ఎగవేతదారులు మీలాంటి చిన్న షాపుల మీద ఇలాంటి జిఎస్టీ నెంబర్లు తీసుకొని మీకు తెలియకుండా కోట్లలో మళ్ళీ మీకు నోటీసులు వస్తాయి. అలాంటి వాళ్ళ బారిన మీరు పడకుండా జిఎస్టీ ఏదైతే రేట్లు తగ్గాయో వాటి ద్వారా ప్రొడక్టివిటీకి బాగా సంపాదించుకోవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇంత ర్యాలీలో కూడా కలెక్టర్ గారు, అందరూ ఆఫీషియల్స్ అందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకున్నారు. చాలా వరకు మీ హెల్మెట్స్ ధరించి కొత్త బండి చీప్గా వచ్చిందని చెప్పి హెల్మెట్స్ లేకుండా బయలుదేరొద్దు. హెల్మెట్స్ వాడుకొని ప్రాణాలు రక్షించుకోండి.